ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 18 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. వ్యాఖ్యాన అంశం: పౌలును పోలి నడుచుకొనుట మరియు ప్రభువును పోలి నడుచుకొనుట. వ్యాఖ్యాన అంశం: పౌలును పోలి నడుచుకొనుట మరియు ప్రభువును పోలి నడుచుకొనుట. వ్యాఖ్యానం: ఈ సంఘస్థులు అనగా తెస్సలోనిక సంఘస్థులు మొదటిగా దైవదాసును పోలి నడిచారు. రెండవదిగా ఆ దైవదాసుడు ప్రసంగించిన క్రీస్తును పోలి నడిచారు. మనం జాగ్రత్తగా ఉన్నాం. క్రీస్తు మనలో కనబడునుగాక. మాదిరిగా ఉన్నామా? పౌలు విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగునా కనికరింపబడితిని అని తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు. సంఘ పెద్దలు కూడా సంఘస్థులకు మాదిరులుగా ఉండాలి అని 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చెప్తోంది. 2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు కూడా మనకు మాదిరి ఉంచిపోయెను అని చెప్తోంది. అయితే ఈ మాదిరి చెడిపోకుండా ఉండటానికి పరిశుద్ధాత్మ భక్తులకు ఇవ్వబడి ఉన్నాడు. స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ కలిగించు ఆనందమే మా మాదిరికి తోడ్పడుతోంది. మరియు వారు దైవవాక్యమును అంగీకరించినప్పుడు వారికి మిక్కిలి ఉపద్రవం కలిగింది అని దీనిలో గమనించండి. సాతాను రేగి అనేక హింసలను పుట్టించి తీసుకువచ్చి ఆ నూతన విశ్వాసులను తొందరపరిచాడు. అయినా వారు జయిస్తూ వచ్చారు. వాక్యమును ప్రకటించండి. ఆత్మ కలిగించు ఆనందంతో నిండుకొనండి. మంచి మాదిరి ఉంచుకోండి. ఉపద్రవం సంభవించినా పని చెడిపోదు. క్రీస్తు లోకమును జయించి ఉన్నాడు కనుక ఆ విజయంలో భక్తులను ఆయనే కాపాడుతాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు.